హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చేసి రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ మరీ ముఖ్యంగా మీ పర్సన్ ఎవరు నమ్ముతూ ఉన్నారు? థర్డ్ పర్సన్ నమ్ముతూ ఉన్నారా? మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారా? నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? సో వీటన్నిటికి సంబంధించి అయితే మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నామండి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం, మనమైతే లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? మీ పర్సన్ ఏం స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు? అదేవిధంగా ఎవరిని నమ్ముతూ ఉన్నారు? ఎవరి మీద నమ్మకం పెరుగుతూ ఉంది? ఎవరి మీద నమ్మకం తగ్గుతూ ఉంది? ఇవన్నీ కూడా మనం యూనివర్స్ టారో ద్వారా ఏం చెప్తుంది అనేది ఈరోజు లాంగ్ రీడ్లో అయితే మనం చూడబోతూ ఉన్నాం. చూద్దాం. యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీద్దామండి. 10 కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతూ ఉంది టారో అండ్ గైడెన్స్, ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతూ ఉంది, ఏం చెప్పబోతూ ఉంది, ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతూ ఉంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. మర్చిపోవద్దండి, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలండి. చూద్దాం, మనమైతే 10 కార్డ్స్ తీద్దాం, రీడ్ చేద్దాం. రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎవరు నమ్ముతూ ఉన్నారు? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏ స్టెప్స్ తీసుకోవాలని మనసులో కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్? ఇవన్నీ కూడా మనం ఈరోజు ఒక ఫుల్ రాంగ్ రీడ్లో అయితే మనం చూడబోతూ ఉన్నామండి. ఓకే, 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 9 and 10. ఓకే, ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ అయితే తీసాం. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి టారో ద్వారా ఇస్తుంది. రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎవరిని నమ్ముతూ ఉన్నారు? మీ పర్సన్ ఎవరి మీద నమ్మకం పెరుగుతూ ఉంది? ఎవరి మీద నమ్మకం తగ్గుతూ ఉంది? రిలేషన్ అనేది ఎలా ఉండబోతూ ఉంది? అండ్ ఏ స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు? వీటన్నిటికీ సంబంధించి మనం అయితే లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, మీ పర్సన్ ఖచ్చితంగా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు. కొన్ని విషయాలు రిలేషన్ గురించి చెప్తూ ఉన్నారు. మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఉన్నారండి. రిలేషన్ గురించి ఎంత చెప్పినా, పాజిటివ్గా చెప్పినా, నెగిటివ్గా చెప్పినా, ఎలా చెప్పినా సరే రిలేషన్ గురించి మీ పర్సన్ చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రతి స్టెప్ కూడా ఎలా ఆలోచించి వేయాలనే దాని గురించి అయితే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా చాలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే రిలేషన్కి సంబంధించినటువంటి రిలేషన్లో మరీ ముఖ్యంగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వీటన్నిటి గురించి కూడా చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఇంప్లిమెంట్ అవుతుంది, ఏది ఎలా చేయాలి, ఎలా చేస్తే రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది, ఎలా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకు తీసుకొని వెళ్ళాలనే దాని గురించి అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఎవరు చెప్పినా మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతూ ఉన్నారు. చెప్పేది వింటూ ఉన్నారు. బట్ డెసిషన్ అయితే తనే తీసుకోబోతూ ఉన్నారు. తనే ఆలోచించగలుగుతున్నారు. ఎలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ ఎలా ఉండాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు. మరీ ముఖ్యంగా రికగ్నైజేషన్ రావాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి.
చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. సో, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఏది ఇంప్లిమెంట్ అవుతుంది, ఏది ఇంప్లిమెంట్ అవ్వదు. సో, ఎవరు ఎన్ని చెప్పినా సరే, థర్డ్ పర్సన్ ఎన్ని చెప్పినా రిలేషన్ గురించి, సో, ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని చెప్పినా, ఫ్రెండ్స్ ఎన్ని చెప్పినా, సో, ఎవరు ఎన్ని చెప్పినా సరే, సో, చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి థర్డ్ పర్సన్ ఎన్ని చెప్పినా సరే, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతున్నా సరే, సో, ఖచ్చితంగా రిలేషన్ గురించి ఒక ప్రాక్టికల్ ఐడియా ఉంది. అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉంది. ఇలా వెళ్తే రిలేషన్ సక్సెస్ అవుతుంది. ఇలా వెళ్తే మనం సక్సెస్‌ఫుల్‌గా ఆ రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి సో, మనం ముందుకు తీసుకొని వెళ్ళగలం. ఇలా వెళ్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయగలం. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం వాటిని మీట్లు చేసుకొని ముందుకెళ్ళగలం అని చెప్పేసి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ప్రాక్టికల్ థింకింగ్‌లో ఉన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, వీటన్నిటిని కూడా చాలా ముందుగా మరీ ముఖ్యంగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారండి. సో, ఎన్ని చెప్పినా సరే థర్డ్ పర్సన్ రిలేషన్ గురించి, సో, ఆ ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి ఎన్ని చెప్పినా చాలా థింక్ చేయగలుగుతున్నారు, ఆలోచించగలుగుతున్నారు. సో, చెప్పేది వింటూ ఉన్నారు. చెప్పేది వింటూ ఉన్నారు. సో, బట్ రిలేషన్ గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి డెసిషన్స్ తీసుకుందాం, ఎలా మనం ముందుకెళ్దాం, ఎలా వెళ్తే సో, మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాం అని చెప్పేసి సో, చాలా బాగా ఆలోచించగలుగుతున్నారండి. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఏది నిజంగా ఈ సక్సెస్ అవుతుందా? ఈ డెసిషన్ తీసుకుంటున్నాం. ఈ సక్సెస్ అవుతుందా? అవుదా? లేదు థర్డ్ పర్సన్ సో, రిలేషన్ గురించి ఇలా చెప్పారు. ఈ విధంగా చెప్పారు. సో, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దామా? వద్దా? చేస్తే అది రిలేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? మరి ముఖ్యంగా కెరీర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా చేయకూడదని చెప్పేసి సో, ఖచ్చితంగా సో, చాలా బాగా ఆలోచించగలుగుతున్నాడు. చాలా నాలెడ్జ్‌ఫుల్‌గా ఆలోచించగలుగుతున్నారు. ప్రాక్టికల్‌గా ఉన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచించగలుగుతున్నారు. సో, ఎక్కడక్కడ తొందరపడి ఒక డెసిషన్ అయితే తీసుకోవట్లేదండి. తొందరపడి ఒక డెసిషన్‌కి అయితే రావట్లేదు. సో, ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎంత చెప్పినా సరే, ఏం చెప్పినా సరే, సో, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఏది చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఏది చేస్తే ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్‌తోటి వెళ్తుంది. రిలేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి సో, ఎక్కడ కూడా కోరుకోవట్లేదండి. రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్‌తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలని మాత్రమే సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎక్కడ కూడా రిలేషన్ నుంచి మనం బయటకు వద్దాం, ఎలా చేద్దాం అని చెప్పేసి ఎక్కడ కూడా సో, ఆలోచించట్లేదండి. ఒక స్ట్రాంగ్ బాండ్‌తోటి ముందుకెళ్ళాలని చెప్పి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ చెప్పినా సరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి రిలేషన్ గురించి గానీ, ఏదైనా సరే ఏదైనా జాబ్ గురించి గానీ, ఫ్యూచర్ గురించి గానీ, ఏది చెప్పినా సరే వింటున్నారు. బట్ సొంతగా ఆలోచించగలుగుతున్నారు. సో, విల్ పవర్ తోటి సొంతగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. సొంతగా ఆలోచించగలుగుతున్నారు. స్ట్రాటజికల్‌గా ప్లాన్స్ తయారు చేసుకోగలుగుతున్నారు. ఇది ఇంప్లిమెంట్ అవుతుందా? అవ్వదా? ఇలా చేస్తే సక్సెస్ అవుతుందా? అవ్వదా? అని చెప్పేసి సో, ఖచ్చితంగా అలా కూడా ఆ విధమైనటువంటి థింకింగ్‌లో కూడా ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ మీద నమ్మకం అయితే పెరుగుతూ ఉంది. సో, థర్డ్ పర్సన్ ఎన్ని చెప్పినా సరే, ముఖ్యంగా రిలేషన్ గురించి, వాటి గురించి ఎన్ని చెప్పినా సరే మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సో, మీరు చూపించినటువంటి కేరింగ్ గానీ, మీరు ఇచ్చినటువంటి హోప్ గానీ, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా మీ పర్సన్ గుర్తుంచుకుంటున్నారు. సో, థర్డ్ పర్సన్ ఎంత ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా సరే, థర్డ్ పర్సన్ వింటున్నా సరే, సో, ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్ వేలో అయితే వెళ్ళగలుగుతున్నారు. ప్రాక్టికల్ వేలో ఆలోచించగలుగుతున్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సో, అది ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే కెరియర్‌కి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆ ప్లాన్స్ అవ్వచ్చు. వీటన్నిటిలో కూడా ఫైనాన్షియల్‌గా కొంతవరకు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ చాలా హోప్ ఉందండి. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఫైనాన్షియల్‌గా మరీ ముఖ్యంగా. సో, ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలం. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సరే వాటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలం అనేటువంటి సో, ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ రిలేషన్‌లో ఉంది. కొన్ని చెప్తూ ఉన్నారు. బట్ అవి కూడా వింటూ ఉన్నారు. సో, ఎలా ఫైనాన్షియల్‌గా కూడా అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఇలా చేయి, ఇలా ముందుకెళ్ళు, సో, ఇలాంటి ప్లాన్స్ తయారు చేసుకో అని చెప్పేసి కొన్ని అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు ఫైనాన్షియల్‌గా. బట్ ఎక్కడా కూడా తొందరపడి ఇంప్లిమెంట్ చేయట్లేదు. తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవట్లేదు. సో, డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారండి. చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో, ఏదైనా సరే ఆలోచించి ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయానికి అనేది రావటం అనేది జరుగుతూ ఉంది. సో, ఖచ్చితంగా ఇవి థింకింగ్‌లో మాత్రం చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి. సో, మరీ ముఖ్యంగా ఫ్యూచర్ గురించి, జాబ్ గురించి, సో, ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి వీటన్నిటిని గురించి కూడా సో, చాలా బాగా థింక్ చేయగలుగుతున్నారండి. ఒక స్టెప్ ముందుకేయాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే సో, అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు. ప్రీవియస్‌గా కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు కాబట్టి సో, ఏ స్టెప్ తోటి ముందుకెళ్ళాలన్నా సరే, మరీ ముఖ్యంగా ఒక స్టెప్ ముందుకెళ్ళాలన్నా సరే, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా వెళ్దాం? ఎలా స్టెప్ ముందుకు వేద్దాం? సో, ఏదైనా సరే ప్రాక్టికల్‌గానే ఉండాలి. సో, ప్రాక్టికల్‌గానే ఆలోచించాలి. ఇంప్లిమెంట్ అవ్వాలి. సక్సెస్‌ఫుల్‌గా ఏది కూడా ఎస్టిమేషన్స్ తోటి సో, ఇక ముందు వెళ్ళకూడదు. సో, ఇది సక్సెస్ అవుతుందా? అవ్వదా? సో, అలాంటి ఎస్టిమేషన్స్ అయితే వద్దు. సో, ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్ మేనర్‌లోనే ముందుకెళ్దాం. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. లేదు ఇలా చెయ్యాలి. ఇలా చేస్తేనే రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి థర్డ్ పర్సన్ ఎన్నైనా చెప్పనివ్వండి, ఎంత మోటివేట్ చేయనియండి. సో, మీ పర్సన్ మాత్రం
సో ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు. సో మరీ ముఖ్యంగా ప్రాక్టికల్గా ఉన్నారు. ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు. సో ప్రాక్టికల్గానే ముందుకెళ్దాం అనేటువంటి ఒక ఆలోచనలో అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా ఐడియాస్ ఆలోచిస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించి పెరిగేటువంటి సో రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి సో ఎలా మనం ముందుకెళ్దాం, ఎలా ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్దాం అనే దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఒక స్టెప్ వేయాలన్నా సరే ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్టుగా 1కి 2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఎన్నైనా చెప్పనివ్వండి, ఖచ్చితంగా మీ మీద నమ్మకం అయితే ఉంది. మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. మీ మీద ఇంకా మీరు చూపించినటువంటి ఆ కేరింగ్ మీద, మీరు చూపించినటువంటి హోప్ మీద నమ్మకం ఉంది. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి సో ఖచ్చితంగా ఆలోచనతో అయితే ఉన్నారు. బట్ ఎక్కడైనా చిన్న ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఒక చిన్న గ్యాప్ వచ్చుండొచ్చు. లేదు థర్డ్ పర్సన్ వల్లే సో ఒక చిన్న గ్యాప్ అనేది వచ్చుండొచ్చు. బట్ ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ కోసం, డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం అయితే చూస్తున్నారు. సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదండి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఏం చెప్పాలన్నా సరే సో ఖచ్చితంగా చెప్పాలి. సో పలానా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలనేటువంటి సో ఆలోచనతోనే ఉన్నారు. ఎలా చెప్పాలన్నా సరే సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ అవసరం లేదు. థర్డ్ పర్సన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, లేదు థర్డ్ పర్సన్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావాలి అని అయితే కోరుకోవట్లేదండి. సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా ఎనర్జెటిక్‌గా ఉన్నారు. చాలా హోప్ తోటి ఉన్నారు. కెరియర్ మీద, మరీ ముఖ్యంగా రిలేషన్ మీద సో చాలా హోప్ తోటైతే ఉన్నారండి. సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేటువంటి హోప్ తోటైతే వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా హోప్ తోటే వేస్తున్నారండి. సో ఖచ్చితంగా మరీ కోరుకుంటున్నారు మనసులో మీ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి. మీ దగ్గర నుంచి ఈ ప్రీవియస్‌గా ఏదైతే హోప్ అందిందో, ఏదైతే మీ దగ్గర నుంచి ఒక కేరింగ్ ఉందో సో అవి ఖచ్చితంగా మళ్ళీ ఉంటాయి. సో ఖచ్చితంగా మళ్ళీ మనం వాటన్నిటిని కూడా సాధించగలం అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు మీ పర్సన్. అండ్ చాలా దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మనసులో చాలా కోరికలున్నాయి. ఆ కోరికలన్నీ కూడా సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అది కెరియర్ పరంగా కానివ్వచ్చు, లేదంటే జాబ్ పరంగా కానివ్వచ్చు, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. బట్ రికగ్నైజేషన్ కోసం చూస్తూ ఉన్నారు. సో ఎక్కడో చిన్న వెలితి, చిన్న బాధ. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, సో సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు, సరైనటువంటి గుర్తింపు అనేది రావట్లేదు అనేటువంటి ఒక చిన్న బాధ ఉంది. సో బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో యూనివర్స్ మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉంది అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఆ హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు అనేది రాబోతూ ఉంది. సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. నిజం చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. రిలేషన్ కోసం కూడా పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. బట్ థర్డ్ పర్సన్ కొంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. థర్డ్ పర్సన్ చెప్తూ ఉన్నారు, రిలేషన్ గురించి చెప్తూ ఉన్నారు. సో ఇలా వెళ్తే సో థర్డ్ పర్సన్ కూడా ఇలా వెళ్తే బాగుంటావు, ఇలా వెళ్తే సో ఖచ్చితంగా నీ కెరియర్ బాగుంటుంది అని చెప్పేసి అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి సో మీకున్న నాలెడ్జ్ తోటి, మరీ ముఖ్యంగా మీ పర్సన్కి ఉండేటువంటి నాలెడ్జ్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు. సో సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నారండి. ఎక్కడా కూడా తొందరపడి డెసిషన్స్ అయితే తీసుకోవట్లేదు. తొందరపడి హడావుడిగా నిర్ణయాలు తీసేసుకోవాలి, హడావుడిగా వర్క్ చేసేయాలని చెప్పేసి ఎక్కడ కూడా అలా తొందరపడి థర్డ్ పర్సన్ చెప్పినంత మాత్రం తొందరగా డెసిషన్ తీసుకోవాలని అయితే ఆ డెసిషన్స్కి అయితే రావట్లేదు. ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. చాలా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఒక డెసిషన్స్ తీసుకునే ముందు అన్నీ ఆలోచిస్తున్నారండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆలోచిస్తూ ఉన్నారు, కెరీర్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు, జాబ్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనకైతే వస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా మరీ ముఖ్యంగా ఫ్యూచర్ మీద అయితే చాలా హోప్ ఉందండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం ఫ్యూచర్లో. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలం అనేటువంటి ఒక హోప్ తోటి అయితే ఉన్నారండి. ఆ హోప్ తోటి అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్ చెప్పినవి వింటూ ఉన్నారు. సో మనం రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నాం, థర్డ్ పర్సన్ చెప్పినవి వింటూ ఉన్నారు. బట్ థర్డ్ పర్సన్ కన్నా మీ మీద నమ్మకం అనేది సో పెరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా రిలేషన్లో డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. ఒక్కసారి రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఇంకెక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా విల్ పవర్ తోటి ఉన్నారు. విల్ పవర్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు.
ఎలా అయినా సరే సో కెరియర్‌లో మంచి హోప్ కెరియర్‌లో సక్సెస్ అవ్వాలి. మరీ ముఖ్యంగా కెరియర్‌లో సక్సెస్ అవ్వాలి. సో ఖచ్చితంగా వేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా ఆచితూచి వేయాలి. సక్సెస్ అవుతామా అవ్వమా అని చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా తొందరపడి ఒక నిర్ణయం తీసుకోకూడదు. తొందరపడి ఒక స్టెప్ వేయకూడదు. మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ చెప్పినంత మాత్రాన దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పైతే మీ పర్సన్ ఆలోచించట్లేదు. సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. థర్డ్ పర్సన్ చెప్పేది వింటూ ఉన్నారు. మీరు చెప్పేది కూడా వింటూ ఉన్నారు. బట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒపీనియన్‌కి అయితే వస్తున్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించి. సో కెరియర్ గురించి ఆలోచించాలి, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచించాలి, ఫ్యామిలీ గురించి వీటన్నిటి గురించి కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారు. తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా నాలెడ్జ్‌ఫుల్‌గా తీసుకుంటారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ అలా తీసుకోవాలి అని చెప్పేసి బ్లెస్ కూడా చేస్తూ ఉంది. 1కి 2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా కూల్‌గా ఆలోచిస్తూ ఉన్నారండి. ఎక్కడా కూడా తొందరపడి మనం ఇందాక రీడింగ్‌లో చెప్పుకున్నట్టుగా ఎక్కడా కూడా తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు. చాలా కూల్‌గా ఉన్నారు. కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఒకసారి పాత జ్ఞాపకాలన్నీ కూడా మనసులో మెదులుతూ ఉన్నాయి. పాత జ్ఞాపకాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మనసులోనే చూస్తూ ఉన్నారు. సో రిలేషన్ ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక కోరికతోటి ఉన్నారు. సో, ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. చిన్న చిన్న రిలేషన్‌లో మరీ ముఖ్యంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు. సో, దానివల్ల కొంత మిస్‌కమ్యూనికేషన్ అనేది వచ్చుండొచ్చు. సో, కొంత కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య సో, దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. సో, అందుకే కోరుకుంటున్నాడు. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్‌లో మాత్రం సో, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో, ఏం చెప్పాలన్నా సరే డైరెక్ట్‌గా చెప్పాలి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ రావాలి అన్నా సరే డైరెక్ట్‌గా రావాలి అని చెప్పి మాత్రం కోరుకుంటూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, విన్నింగ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా రిలేషన్‌లో సక్సెస్ అవ్వాలి. వెళ్ళేటువంటి రూట్ కరెక్ట్‌గా ఉండాలి. సక్సెస్ రూట్‌లో వెళ్ళాలి. సో, ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా అంటే ఈ స్టెప్పు ఫెయిల్యూర్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? అనేటువంటిది వద్దు. సో, ఆలోచిద్దాం. 1, 2 సార్లు బాగా ఆలోచిద్దాం. డెసిషన్ తీసుకుందాం. ఒక మంచి డెసిషన్ తీసుకుందాం. సక్సెస్ దారిలో వెళ్దాం అనేటువంటి ఆలోచనతో అయితే మనస్ఫూర్తిగా ఉన్నారండి. అందుకే చెప్పింది వింటూ ఉన్నారు. మీరు చెప్పినా లేదు థర్డ్ పర్సన్ చెప్పినా వింటూ ఉన్నారు. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్టు అనిపించినా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవట్లేదు. 1, 2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. సో, థర్డ్ పర్సన్ ఏం చెప్పారు? మీరేం చెప్పారు? ఏది సక్సెస్ వైపు వెళ్ళేటువంటి దారి? సో, ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తే కెరియర్ గానీ చేసేటువంటి హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ గానీ, లేదు రిలేషన్ గానీ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది? ఎలా ముందుకెళ్ళాలి మనం అని చెప్పేసి సో, ఖచ్చితంగా వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎక్కడా కూడా సో, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది లేవండి. జరిగిపోయిన వాటి గురించి మాత్రం ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి. ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఆల్రెడీ ఫేస్ చేశారో రిలేషన్‌లో సో, ఎక్కడైతే డిస్కనెక్షన్ వచ్చిందో, ఎక్కడైతే ఒపీనియన్ ఎక్కడైతే డిఫరెన్స్ వచ్చిందో వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, మళ్ళీ తిరిగి రీయూనియన్ అయిన తర్వాత ఎలా ఉండాలి? రీయూనియన్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా మీ మీద నమ్మకం పెరుగుతూ ఉందండి. మీరు చెప్పేటువంటి మాటలు కానీ, మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీ మీద నమ్మకం పెరుగుతూ ఉంది. సో, ఖచ్చితంగా థర్డ్ పర్సన్ చెప్పింది కూడా వింటూ ఉన్నారు. బట్ మీ మీద నమ్మకం థర్డ్ పర్సన్ కన్నా మీ మీద ఉండేటువంటి నమ్మకం అనేది పెరుగుతూ ఉంది రోజు రోజుకి. సో, ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో, మీరు చూపించినటువంటి హోప్ గానీ, కేరింగ్ గానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఎలా సక్సెస్ వైపు వెళ్ళాలి? ఎలా మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్ళాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అరైజ్ అవ్వటం గానీ, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ సో, రావటం కానీ సో, మేబీ థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు, ఇంకొకళ్ళ వల్ల కావచ్చు, ఇంకొక పర్సన్ వల్ల కావచ్చు. సో, ఎవరి వల్లైనా కావచ్చు కొన్ని కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ అనేది అరైజ్ అవుతూ ఉన్నాయి. బట్ వచ్చేటువంటి ప్రతి కాన్‌ఫ్లిక్ట్ గురించి కూడా వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి రిలేషన్‌లో మరీ ముఖ్యంగా ఎలా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ తీసుకొని వెళ్ళాలనే దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా వచ్చేటువంటి ప్రతి ఒక్క కాన్‌ఫ్లిక్ట్‌ని కూడా మనం ఓవర్‌కమ్ చేయాలి. మరీ ముఖ్యంగా ఫ్యూచర్‌లో రాకూడదు. ఎలాంటి ఇప్పుడు వచ్చినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో రాకూడదని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా స్ట్రాటజికల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా కొన్ని సార్లు వచ్చినటువంటి డిసగ్రీమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు మీ పర్సన్‌కి వచ్చినటువంటి సో, డిసగ్రీమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఒకసారి మొత్తం కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో, వాటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని వెళ్ళాలి. సో, ఖచ్చితంగా మళ్ళీ ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండాలి. ఒక రీయూనియన్ జరగాలి. ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఎక్కడా కూడా సో, థర్డ్ పర్సన్ గురించి
మరీ ముఖ్యంగా ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదండి. సో ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. చక్కగా ఒక సక్సెసివ్ డైరెక్షన్‌లో వెళ్దాం. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్దాం అనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు. మరీ ముఖ్యంగా కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. జాబ్ చేసే దగ్గర కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇందాక మనం రీడింగ్‌లో కూడా చెప్పామండి. ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మీరు ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, కెరీర్ పరంగా ఆలోచనలు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఒంటరి పోరాటం అని చెప్పాలంటే అన్నీ కూడా మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క హెల్ప్ అయితే ఉండబోతుంది. అంటే కేరింగ్ అయితే ఉండబోతుంది. సో ఖచ్చితంగా మనసులో కూడా అది కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే. సో ఖచ్చితంగా ఒక హెల్ప్ అనేది ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో మళ్ళీ ఒకసారి అన్నీ రీకలెక్ట్ చేసుకుంటారు. మీరు చూపించినటువంటి కేరింగ్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి హెల్ప్ ఏదైతే ఉందో, సో ఈ మొత్తాన్ని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనతో అయితే ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. ఏదైతే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారో సో దాంట్లో ఒక మంచి పాజిటివ్ ఒక సక్సెస్ అయితే ఉండబోతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక సక్సెస్ డైరెక్షన్లో అయితే వెళ్తూ ఉన్నారండి. సో మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నాం. మీరు చెప్పింది వింటూ ఉన్నారు, థర్డ్ పర్సన్ చెప్పింది వింటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా తొందరపడి థర్డ్ పర్సన్ చెప్పినంత మాత్రాన్ని ఈ డెసిషన్ తీసుకోవాలి, దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అయితే ఎక్కడ ఆలోచించట్లేదండి. సో థర్డ్ పర్సన్ చెప్పినా సరే ఆలోచిస్తూ ఉన్నారు. చాలా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ఓ సక్సెస్ డైరెక్షన్లో వెళ్ళాలి, సో మన ప్రయాణం ఎప్పుడు కూడా సక్సెస్ వైపు ఉండాలి అని చెప్పేసి మాత్రం గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారండి. సో అటువైపే ప్రయాణం ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారండి. వేసేటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా లైఫ్లో, అది జాబ్ పరంగా కానివ్వచ్చు, కెరియర్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మోసుకుంటూ ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు, రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమైనా కానివ్వచ్చు, ఏదైనా సరే చాలా ధైర్యంగా వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ధైర్యంగా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా విల్ పవర్ తోటి వెళ్తూ ఉన్నారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి, మేము ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలను అనేటువంటి ఒక ధైర్యంతో ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నారండి. అందుకే ఎక్కడ కూడా తొందరపడి థర్డ్ పర్సన్ చెప్పినంత మాత్రాన్ని ఈ నిర్ణయం తీసుకోవాలి, రిలేషన్కి సంబంధించి, ఇంకొక ఫ్యామిలీకి ప్రాబ్లంకి సంబంధించో, లేదు ఇంకొక దానికి సంబంధించో థర్డ్ పర్సన్ చెప్పినంత మాత్రాన్ని ఈ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఎక్కడా అనుకోవట్లేదు. సో ఆలోచిస్తున్నారు. సో ఎవరు చెప్పినా సరే ఆలోచిస్తున్నారు, ఏ నిర్ణయంతో ముందుకెళ్ళాలి, ఎలా మనం ఒక స్టెప్ ముందుకేయాలి అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఎలా వెళ్తే మనం సక్సెస్ వైపు వెళ్ళగలం, ఎలా వెళ్ళాలి అని చెప్పే దాని గురించి మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనకైతే యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి. మరీ ముఖ్యంగా చాలా కంట్రోల్డ్గా ఉన్నారు. తీసుకునేటువంటి డెసిషన్స్లో కానివ్వచ్చు, బ్యాలెన్స్ చేసేటువంటి విధానంలో కానివ్వచ్చు, రిలేషన్ కానివ్వచ్చు, లేదంటే సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, జాబ్ కానివ్వచ్చు, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేటువంటి క్రమంలో కానివ్వచ్చు, వీటన్నిటిలో కూడా సో చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి. ఎక్కడ కూడా కంట్రోల్ మిస్ అవ్వట్లేదు, ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు. చాలా ప్రాక్టికల్గానే మనం ఇందాక రీడింగ్లో చెప్పుకున్నట్లుగా సో చాలా ప్రాక్టికల్గానే ఉన్నారండి. ప్రాక్టికల్గానే ఆలోచిస్తూ ఉన్నారు. అలానే ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా సో కోరుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనకైతే సో ఈ యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక గ్రోత్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నామంటే ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఒక యాక్షన్ ఓరియంటేషన్ అయితే ఉండబోతూ ఉందండి. సో వర్క్ చేద్దాం, సో రిలేషన్కి సంబంధించి సో మనమైతే ముందుకెళ్దాం. ఎందుకు అంటే సో చూపించినటువంటి కేరింగ్ కానీ, ఇచ్చినటువంటి హోప్ కానీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రీడింగ్లో సో రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి. మీరు ఏదైతే కేరింగ్ చూపించారో, ఏదైతే హోప్ ఇచ్చారో, సో అవన్నీ కూడా సో వీటన్నిటి వల్ల కూడా థర్డ్ పర్సన్ కంటే మీ మీద నమ్మకం అనేది పెరుగుతూ ఉంది. సో మీ యొక్క కేరింగ్ కానీ, మీ యొక్క హోప్ కానీ, దాని మీద నమ్మకం అయితే పెరుగుతూ ఉంది. సో మళ్ళీ రిలేషన్ని మనం కంటిన్యూ చేద్దాం, రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్దాం అనేటువంటి ఒక ఒపీనియన్తో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక డెవలప్మెంట్ అయితే ఉండబోతుంది, ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉండబోతుంది, ఒక పాజిటివ్ గ్రోత్ అయితే సో ఉండబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా థింక్ చేసేటువంటి విధానంలో కానివ్వచ్చు, వేసేటువంటి స్టెప్స్ విధానంలో కానివ్వచ్చు, ప్రతి ఒక్క స్టెప్ కూడా పాజిటివ్గా ముందుకు వెయ్యాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా రాకూడదు. మరీ ముఖ్యంగా రిలేషన్స్ సంబంధించి కంటిన్యూ అయ్యేటప్పుడు కానీ సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఒడిదుడుకులు కూడా ఉండకూడదు. లైఫ్ అనేది ఒక స్మూత్గా వెళ్ళాలి. సో ఎందుకు అంటే మనం మా ఓన్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం లైఫ్లో. సో చెప్తూ ఉన్నారు, బట్ ఓన్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు, ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు అని చెప్పేసి ఆలోచించడం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉండబోతుంది. చాలా నమ్మకం అండి. మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు మీ పర్సన్.
థర్డ్ పర్సన్ కన్నా మీ మీద నమ్మకం పెరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక రిలేషన్ని మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొంత గ్యాప్ వచ్చింది, డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయింది, కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అవ్వటం అనేది జరిగింది. సో ఇవన్నీ జరిగిపోయినాయి. బట్ మీ మీద నమ్మకాన్ని మాత్రం సో ఎక్కడా కూడా కోల్పోలేదు. సో కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఎన్ని చెప్పినా మీ మీద నమ్మకం అనేది తగ్గలేదు. సో ఇప్పుడు ఇంకా నమ్మకం అనేది పెరుగుతూ ఉంది. మీరు చూపించినటువంటి కేరింగ్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి హోప్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో రిలేషన్కి సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి నమ్మకాన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మరొకసారి. సో ఖచ్చితంగా రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. రీయూనియన్లో ఖచ్చితంగా రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మిమ్మల్ని అంతా నమ్ముతూ ఉన్నారు. సో ఏదైనా చిన్న మిస్టేక్స్ జరుగుండొచ్చు, వాటన్నిటిని కూడా సో ఫర్గివ్ చేసేటువంటి వదిలేసేటువంటి క్రమంలో అయితే ఉన్నారు. సో చిన్న విషయాలను పట్టించుకుంటే రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వదు, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళదు. సో ఒక్కసారి మనం ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో క్లియర్ జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత ఎవరు చేశారు అనేది ఒక క్లియర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫర్గివ్ చేసేద్దాం అనేటువంటి ఒక ఒపీనియన్తో ఉన్నారు. సో అలాంటప్పుడు మాత్రమే రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఉన్నారు. సో ఎక్కడైనా సరే ఇలాంటి విషయాల్లో కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, థర్డ్ పర్సన్ చెప్పినా వింటూ ఉన్నారు. బట్ నిర్ణయం మాత్రం సో ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు, ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉన్నారు. థర్డ్ పర్సన్ చెప్పినంత మాత్రాన దేనికి సంబంధించి కూడా సో నిర్ణయానికి అనేది రావట్లేదు. ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి ప్రాక్టికల్ వేలోనే వెళ్దాం, ప్రాక్టికల్గానే ఆలోచిద్దాం, సక్సెస్ అవుతుంది అనుకుంటేనే మాత్రమే ఇంప్లిమెంట్ చేద్దాం. మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించింది అని చెప్పేసి గట్టిగా నమ్మటం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఇష్టదైవాన్ని అయితే మీరు ప్రార్థిస్తున్నారు, మీ పర్సన్ కూడా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వర్క్ అంతా కూడా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ వైపు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయకూడదు, సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి సో రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. మీరు ఇప్పటివరకు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. సో అదే వర్క్లో ఉన్నారు, ఇంకా వర్క్ పెరుగుతూ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, కానీ సో తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు. బట్ త్వరలో రాబోతూ ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. బట్ రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నాయి. సో వచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ సో పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ మరీ పెరుగుతూ ఉన్నాయి. సో చాలా కోరుకుంటూ ఉన్నారు కొంతవరకు రెస్పాన్సిబిలిటీస్ తగ్గితే సో కెరీర్ మీద మనం ఫోకస్ చేసి ముందుకెళ్ళొచ్చు, లేదు ఇంకొక జాబ్ మీద మనం ఫోకస్ చేసి ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి మనసులో కోరుకుంటున్నారు. బట్ రిపీటెడ్గా సో రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయితే వేయట్లేదండి. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు, చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా సరే, వస్తున్నా సరే, వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ కూడా సో రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి, వచ్చినటువంటి ప్రాబ్లమ్సే సో మళ్ళీ వస్తూ ఉన్నాయి, వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా సో రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి, సో రిపీటెడ్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయి, వాటి గురించి మరీ ముఖ్యంగా ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా సో ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతోంది. రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఒక హ్యాపీ లైఫ్ అయితే, ఒక హోప్ అయితే రాబోతోంది, ఒక సంతోషకరమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో, ఏదైతే ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారో సో అవన్నీ కూడా తగ్గిపోయి ఒక హ్యాపీ డేస్ సిచ్యువేషన్స్ అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. సో మంచిగా సెలబ్రేషన్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. ఒక రీయూనియన్ తోటి మీ లైఫ్ అనేది ముందుకెళ్ళటానికి, హ్యాపీగా ముందుకెళ్ళడానికి సాధ్యపడుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో ఎందుకంటే మీరు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటున్నారు. సో ఎవరెన్ని చెప్పినా సరే ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు, ఎలా వెళ్దాం, ఎలా ముందుకెళ్దాం అని చెప్పేసి. సో మీ విల్ పవర్ తోటి, మీకున్న కాన్ఫిడెన్స్ తోటి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు. సో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక హ్యాపీ డేస్ అయితే రాబోతూ ఉన్నాయి, ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాంటి హ్యాపీ డేస్ రావాలి. సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలి, లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఆనందంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కూడా
కోరుకుంటూ ఉన్నామండి. అండ్ ఖచ్చితంగా చాలా ధైర్యంగా ముందుకి స్టెప్స్ వేస్తూ ఉన్నారండి. చాలా ఇన్నర్ స్ట్రెంత్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతున్నా, ఈవెన్ థర్డ్ పర్సన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినా, థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా, సో ఎక్కడ కూడా మీ విల్ పవర్‌ని మీరు మిస్ అవ్వట్లేదు. సో అదే విల్ పవర్ తోటి మీరు ముందుకు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ మీద నమ్మకాన్ని అయితే కోల్పోవట్లేదండి. ఇంకా మీ పర్సన్ మీద నమ్మకాన్ని మీరు పెంచుకుంటూ ఉన్నారు. ఇలానే ముందుకెళ్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌లో ఒక స్ట్రాంగ్ బాండ్‌ని కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్‌లో నుంచి ఎక్కడ కూడా మనం బయటకొద్దాం అని చెప్పేసి కోరుకోవట్లేదు. కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. వాటికి తగినటువంటి ప్రణాళికలు అయితే చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. చాలా ఫోకస్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరైతే మీ యొక్క ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకెళ్ళటంలో సో ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. చాలా ఇన్నర్ స్ట్రెంత్ తోటి మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్దాం, కెరీర్లో సక్సెస్ అవుదాం, సో ఒక మంచి జాబ్లో సెటిల్ అవుదాం అని చెప్పేసి ఖచ్చితంగా అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ వచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఈవెన్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా సరే వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళి సక్సెస్ వైపు అడుగులేద్దాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ టారో ద్వారా చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు సక్సెస్ అవడానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అంది మీరు లైఫ్లో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఈరోజు లాంగ్ రీడ్. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి అండ్ మీ పర్సన్ మీ మీద ఎంత నమ్మకాన్ని ఉంచుకున్నారనే దాని గురించి మొత్తం గురించి మనం ఈరోజైతే ఒక లాంగ్ రీడ్ చేయటం అనేది జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి మన ఛానల్ నుంచి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.